గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం. పచ్చి రొయ్యలు ఈగురు వండుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సాజీరా వేసాను, అలాగే ఒక చెక్క మొగ్గ వేస్తున్నాను, ఒక పువ్వు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను, ఒక 3 ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్. బాగా వేగడంతో ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గాలంటే ఉప్పు వేయాలి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్, పచ్చిరొయ్యలు, కర్రీ. మూత పెడదాం ఫ్రెండ్స్. మగ్గుతాయి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్. పెద్ద పెద్ద రొయ్యలు, నాటు రొయ్యలు అన్నమాట. ఇవి గోదావరి రొయ్యలు, గోదావరి నాటు రొయ్యలు పెద్ద పెద్ద. క్యాప్సికమ్ వేసి కర్రీ చేస్తున్నాను. వేసాను. సరే ఫ్రెండ్స్, ఎంత అయ్యిందో. ఇది నెమ్మదిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ రొయ్య ఉడుకుతుంది, దాని టేస్ట్ కూడా మనకు బాగుంటుంది. ఇవి బతికిన రొయ్యలు ఫ్రెండ్స్. పళ్ళావిడ తెస్తుంది. బతికిన చేపలు, బతికిన రొయ్యలు, బతికిన పీతలు. కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేద్దాం ఫ్రెండ్స్. ధనియాలు కూడా వేద్దాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం మిరియాల పొడి ఫ్రెండ్స్, అలాగే జీలకర్ర పొడి ఫ్రెండ్స్, అలాగే మెంతి పొడి ఫ్రెండ్స్, కారం కూడా వేద్దాం ఫ్రెండ్స్. సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా నేను ముందు వేసుకున్నాను, అయితే కొద్దిగా వేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా వండితే ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. అబ్బా ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఒక 2 సెకండ్లు మగ్గనిద్దాం. జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, 2 సెకండ్లు మగ్గనిద్దాం. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్.
జీడిపప్పు గసగసాలు పొడి ఇప్పుడు వేస్తున్నాను. ఉంటుంది ఫ్రెండ్స్, ఇప్పుడు కూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, మంచి టేస్ట్ వచ్చేది అన్నమాట. జీడిపప్పు తగిలితే కూర రాదు ఫ్రెండ్స్. ఎంతటి కూర అయినా జీడిపప్పు వేసామంటే మంచి రుచి వస్తుంది. క్యాప్సికమ్ పచ్చిరొయ్యలు కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపరే ఫ్రెండ్స్. క్యాప్సికమ్ పచ్చిరొయ్యలు కర్రీ అయిపోయింది. ఇటువంటి కర్రీ మీరు కూడా వండుకుని తిని చూడండి. తిని చూసిన తర్వాత ఎలా ఉందన్నది నాకు చెప్పండి. అలాగే నాకు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా ఇటువంటి కర్రీస్ ఎన్నెన్నో SDV సాయి ఛానల్లో పెడతాను.